నమస్తే వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9 వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది. ఐపాక్ టీం కలిసిన సీఎం జగన్. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి? సజ్జల రామకృష్ణారెడ్డి. పెత్తందారులకు బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు ఉండబోతుంది. మేరుగు నాగార్జున. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం సందర్భంగా శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు, దేవస్థాన అధికారులు, దేవస్థానపు ప్రధాన అర్చకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్లోకి పరిగణలోకి తీసుకోవాలి. ఉదయం లేవగానే టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని భవన నిర్మాణ కార్మికులుగా మారితే తప్ప మా కడుపులు నింపుకోలేకపోతున్నాం. భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోకి మా కూలీలను తీసుకోవాలి అని మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు సిపిఐ కృష్ణప్ప మండిపడ్డారు. గతంలో అయితే ఈ కార్డులు బాగా పనిచేస్తున్నాయి. 5 సంవత్సరాల నుండి పూర్తిగా కార్డులు పనిచేయాల. రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా మర్చిపోయినాయి. గుర్తించి బోర్డు బాగా స్పీడ్ పెంచాలని మొత్తం 7 గంటల కాటి ఇంటికి పోతే సాయంత్రం 6 గంటల వరకు బయట పక్క 3 అంతస్తులు కానీ 4 అంతస్తులు కానీ 5 అంతస్తులు కానీ పైన భయంకర పని చేస్తుంటాం. చిన్న గాయం తగిలినా కూడా గతంలో అయితే లేబరాబీ దగ్గర అంటే 10 కిలో వర్గంలో కూడా పోతా ఉంటే కూడా దానికి తగ్గట్టయినవన్నీ అమలవుతాను. ఇప్పుడు పూర్తిగా ఆగినాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పూర్తిగా శ్రద్ధ తీసుకొని మా పైన ఎక్కువ, ఎందుకంటే నిత్తలేసినటువంటి మొత్తం మాకు వేరే బతుకులు లేవు, భూములు లేవు, గుట్టలు లేవు. కొత్త నిత్తలేసినప్పటి నుండి సిమెంట్ బస్తాలు కమ్మి ఇటుకలు రాళ్ళు కంకర ఇసుక పత్తిగిరి మొత్తం మోసి మా కార్మికులు భవన కార్మికులు పనిచేసి తప్ప మాకు పొట్టనిడవు. కరోనా కాలం నుండి కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. అప్పటికి కూడా ఈ కార్డులను రెన్యూల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వాలు చెప్పినాయి. మా వాళ్ళు స్టేట్ వైడ్ భయంకరంగా రెన్యూల్ కూడా చేసుకున్నారు. కాకపోతే పూర్తిగా వివరణ కూడా మాకు బాగా పూర్తి ఇబ్బంది జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని బాగా పూర్తి గుర్తించి దీన్ని స్పీడప్ చేసి మమ్మల్ని అందరినీ కూడా బాగా ఆదుకోవాలని కోరుతాము. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకి మమ్మల్ని కూడా గుర్తించి భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా ప్రపంచమంతా బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది పనిచేసే వాళ్ళంతా ప్రపంచమంతా ఉంటారు. కాబట్టి మమ్మల్ని స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని కూడా పూర్తిగా తీసుకుంటే మా వాళ్ళందరూ ఆదుకోవాలవుతారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం భారమయ్యి వ్యవసాయం తగ్గిన తర్వాత మొత్తం రైతులు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులుగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు అతి ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం భవన నిర్మాణ రంగం. ఈ రంగంలో పనులు అరాకొర ఉన్నాయి. ప్రభుత్వాలు ఈరోజు ఇసుక అధికంగా టెండర్ వేసి అమ్మడం ద్వారా గతంలో ఇసుక ట్రాక్టర్ కొనాలంటే 800-1000 రూపాయలు ఉండేది. ఈరోజు టిప్పర్ వచ్చి 30,000, ట్రాక్టర్ వచ్చి 6,000 రూపాయలు. అంటే భవనానికి కావాల్సినటువంటి ముడి సరుకు కమ్మీ కానీ స్టీల్ కానీ లేదంటే సిమెంట్ కానీ ఇసుక కానీ వీటన్నిటివి రేట్లు విపరీతంగా పెట్టిన తర్వాత సామాన్య పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం చాలా గగనంగా తయారైన తర్వాత పనులు లేనటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు అరాకొర చదువుకొని ఇంటరు డిగ్రీనో చదువుకున్నటువంటి వాళ్లకు కనీసం కంపెనీలు ఫ్యాక్టరీలు స్థాపించి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల. ఎంతసేపు కూడా మేమేదో ఇస్తున్నాం మీరు బతకండి అనేటువంటిది తమ కష్టార్జితంతో తమ ఆత్మగౌరవంతో బతకాలి, మాకు ఉపాధి చేతి నిండా పని కల్పించండి, చేతి నిండా సంపాదించుకొని ఆత్మగౌరవంతో బతుకుతామంటే ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించడం లేదు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 2005లో ఇంప్లిమెంటేషన్ చేస్తే అంతకుముందు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుండి భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు భవనం నుంచి పడి చనిపోతే ఆ కుటుంబం మీదులు పడుతుందని వాటి కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్లో కమ్యూనిస్టుల ప్రోద్బలంతో పార్లమెంట్లో దీనిపైన పెద్ద పోరాటం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడానికి అప్పుడు ఉన్నటువంటి మరి ఇంద్రజిత్ గుప్తా గారు కానీ లేదంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ దీన్ని రూపాంతరించి ఒక బిల్లుగా తీసుకొచ్చి గవర్నమెంట్కి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో కూడా చాలా ఆలస్యంగా ఇంప్లిమెంటేషన్ చేశారు. 2012లో ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పటి నుంచి మరి మున్సిపాలిటీల్లో 3% సెస్, పంచాయతీల్లో 1% సెస్ వసూలు చేస్తారు వీళ్ళు భవనానికి సంబంధించి. అట్లాగే భవన నిర్మాణ కార్మికుడు సభ్యత్వం రూపేణా వచ్చినటువంటి అమౌంట్ అంతా ఈ సంక్షేమ బోర్డులో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల బడ్జెట్ ఇచ్చిన తర్వాత వీటన్నిటిని దాదాపు
12,000 కోట్ల రూపాయలు మరి ఆ సంక్షేమ బోర్డులో ఉంటే ఆ డబ్బులనంతా దారి మళ్లించడం జరిగింది ప్రభుత్వాలు. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి యాక్సిడెంట్లు అయినా లేదంటే ప్రమాదం చేత చనిపోయినా, కాలు చెయ్యి ఇరిగిపోయినా, లేకపోతే తమ భార్యలకు మరి డెలివరీ అయినా కారుకు సంబంధించి 20,000 ఇచ్చేవాళ్ళు, పెళ్లికి 50,000 ఇచ్చేవాళ్ళు, యాక్సిడెంట్ అయితే కనీసం కూలి 500 అయితే 200 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ వెసులుబాట్లు ఉన్నటువంటి వాటన్నిటి క్లైములన్నీ పెండింగ్లో పెట్టారు. బోర్డుని అసలు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు ప్రభుత్వాలు. కనీసం ఇప్పటికైనా గవర్నర్ చేతిలో ఇప్పుడు పాలన ఉంది కాబట్టి వాటిని వెంటనే వాడినటువంటి దారి మళ్లించినటువంటి నిధులన్నీ దానికి సమకూర్చి సంక్షేమ బోర్డును మరి పునఃప్రారంభించి కార్మికులకు మరి మేలు చేకూర్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ గవర్నర్ గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే ఈరోజు పూర్తిగా ఉపాధి కోల్పోయి ధరలు విపరీతంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య కూలి బతకలేని పరిస్థితి. ఈరోజు 1000 రూపాయలు రోజు కూలి ఇచ్చినా కానీ ఇంటికి తీసుకెళ్తే కనీసం పిల్లలు ఏమీ తినలేని పరిస్థితి, ఒక పూట తిని ఒక పూట పస్తులుండే పరిస్థితి మరి ఆసన్నమైంది. ఈరోజు పప్పు కొనాలన్నా, బియ్యం కొనాలన్నా ఉప్పు వచ్చి కిలో 30 రూపాయలు, అసలు అగ్గిపెట్టి వచ్చి 25 పైసలు ఉండింది 2.5 రూపాయలు, బియ్యము ఆయిల్ ఏం కొనాలన్నా విపరీతమైనటువంటి ధరలు. పిల్లలు కూడా సకాలంగా చదివించుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి సంక్షేమ కార్యక్రమాల్లో భవన నిర్మాణ కార్మికులు రోజు కూలీని వాళ్ళ కష్టార్జితం చేత బతికేటువంటి వాళ్ళను మరి వీళ్ళందరినీ చేర్చి వారికి లబ్ధి చేకూర్చే విధంగా శాశ్వతంగా పని కల్పించే విధంగా ఆలోచించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. కుప్పం కొత్తపేటకు వెళ్ళాలి అంటే రైల్వే గేటు దాటుకుంటూ ప్రజలు వెళ్తూ ఉండేవారు. తరచూ రైలు వచ్చే సమయంలోని గేటు వేయడంతో ప్రజలు రాకపోకలు సాధించడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇదిలా ఉండగా గతంలోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కొత్తపేటకు వెళ్లడానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంతో కొత్తపేటకు వెళ్లే రైల్వే గేటు మార్గాన్ని రాతి పహరి గోడ కట్టిమేసి వేయడం జరిగింది. కానీ ప్రతి ఏటా రైల్వే గేటు దాటుకుంటూ తిరుపతి గంగమ్మ జాతర సమయంలోని అమ్మవారు శిరస్సు ఊరేగింపు సమయంలోని కొత్తపేట వైపు వెళ్లడం జరుగుతోంది. కానీ ఇప్పుడు రైల్వే గేటుకు అడ్డంగా రాతి పహరి గోడ ఏర్పాటు చేయడంతో అమ్మవారి శిరస్సుకు వెళ్లడానికి ఇబ్బందిగా మారడంతో జాతర సమయంలోని తిరుపతి గంగమ్మ శిరస్సు ఊరేగింపు సమయంలోని కొత్తపేట వైపు వెళ్లేందుకు గాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఏర్పాటు చేయాలన్న విషయంపైన గురువారం కుప్పం డీఎస్పీ త్రినాథ్, కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మరియు ఆలయ పూజారులు బృందం కలిసి కుప్పం రైల్వే ట్రాక్ రాజధానిని పరిశీలించారు. జీడి నెల్లూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ తమిళనాడుకు చెందిన 300 మంది రౌడీ ముక్కలతోని దౌర్జన్యం చేశారు అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరులోని ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడి నెల్లూరులోని టీడీపీ రౌడీ రాజకీయం చేసిందంటూ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కనుసైగల్లో టీడీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏది మాట్లాడినా మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా. నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని విమర్శించేది కదా, వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా. ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా, ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే. ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు. ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే. కాబట్టి ఓటర్లు దేవుళ్ళు, ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి,
మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడీ నెల్లూరు, కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు, రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడలే. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు, మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చింది. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉండి ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం ఒక రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్కి తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాలెం నుంచి జక్కదన నుంచి కేపీ అగ్రహారం నుంచి లంబోదర్, ఎంత ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకొని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, ఎస్ఐతో మాట్లాడినా. సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి, నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపారవేత్త కాదు, నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు. ఎందుకు ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నది, ఇది ఏమవుతుంది, ఇది మంచి పద్ధతి కదని ఎస్పీ గారికి చెప్తే అవునా అటు జరుగుతుండదా సార్ అని డిఎస్పీని అడిగితే, సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీకి అని వస్తే మేమేం చేస్తామో చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయినారు. ఎప్పుడు నేను చూడాల, రామారావు గాలిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడాల. నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అర్జునవాడ ఎస్ఆర్పూర్లో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల మూకుమ్మడిగా దళిత వాళ్ళపైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయరు వాళ్ళు. పుల్లూరులో 2 నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే 4 ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన, అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా, నీకు మానవత్వం అనేది ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు మనుషులను పోయి చూడండి, దళితులకు ఏ విధంగా జరుగుతుందో ఒక్క తూరి పోయి చూడండి, దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే, అవునా జరిగిందా, అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే, అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్, ఐ విల్ లుక్ అవుట్ ఇట్ సార్, ఐ విల్ లుక్ ఇంట్ ఇట్ సార్. ఏంది లుక్ ఇంట్ ఇట్, లుక్ ఇంట్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు. ఇంకా ఏమి చూస్తున్నాడు ఆయన, ఏమి యాక్షన్ తీసుకోవాలా, ఇప్పటి వరకు కూడా ఆ హరిజన వాడికి అడుగు పెట్టాల. 4 ఇండ్లు ధ్వంసం చేశారు. కనీసం ఆ విలేజ్ను చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉండదు, ఎందుకు ఈ ఎస్సీల పైన పడినారు అనేది చూడపోతే ఏం చేయాలా. కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు హరిజన్స్ అనేవాళ్ళు ఆ కాపులకి లొంగి, కాపులు అంటే మనకు తెలుసు ఇక్కడ బలిజ కమ్యూనిటీ, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయిందిలా. జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని ఇవంతా చూసి వాళ్ళందరూ ఒకటి మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది వైర్లంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధి చూడలేదు. నేను ఎస్పీకి చెప్పిన, సార్ మెడ్రాస్ నుంచి 300 మందిని తీసుకుని వచ్చాడు సార్, బౌన్సర్స్ అంతా వచ్చి తిరుగుతూ ఉండదు సార్, ఆ ఫోటోలు కూడా పంపించిన. ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా,
కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడో నాకు అర్థం కాల. నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడాల. డిఎస్పీల గురించి కానీ, ఎస్ఐల గురించి కానీ, సిఐల గురించి నేను మాట్లాడింది. ఏదో ఈ వ్యవస్థను ఎట్నే వదిలేస్తే, అందులో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా చేస్తే ఏం చేయాలా? రెండోది, ఈ ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు. అది ఏటీఎం కార్డుని నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఆయనకి ఆనవత్తి. సత్యవేళ్ళలో కూడా ఇదే విధంగా 2009లో ఇదే విధంగా కార్డులు పంచారు. అమ్మ అబ్బకు ఏమి కొట్టి సరిగ్గా ఇట్రా పర్వాలేదు. ఎవరో ఒక ఆయన నన్ను అడిగినాడు, అన్నా నువ్వెవరిని తిట్టకుండా మాట్లాడినాను. ఒక ప్రెస్ వాడికి అటువంటి మనస్తత్వం ఉంటే ఏం చేయాలా? నేను ఎవరిని తిట్టినాను? నేను ఎవరిని కసిరినాను? మీకంతా కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాడినోడు నేను. ఒకవేళ అతని దగ్గర డబ్బులు తీసి ఏదైనా చేస్తున్నాడు ఆ వ్యక్తి పేరు చెప్పండి. నేను చూడండి, ఈ 500 ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు 2009లో కూడా ఇదే విధంగా చేశాడు. నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి 5,000 వేస్తానని ఇది 500 చూపిస్తూ దీనికి అకౌంట్ 5,000 రూపాయలు చూపించారు. ఏమే అయితే తీశారు మీరు, ఎందుకంటే అబద్ధాలు కదా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎట్లాంటిదంటే ఎస్సీలంటే పరమ శత్రువు అతను. ఎస్సీలంటేనే పూర్తిగా అతనికి కాదు. ఎప్పుడు కూడా కారం చేడు 7 మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చెప్పకుండా అక్కడ అరుంధతి వాళ్ళు 7 మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఓటుకు ఎస్సీల దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి. ఈరోజు ఈ 500 ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు నేను లోపలికి పోకూడదు, ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు. ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల. అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసి ఉంటారు మీరు. ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బు పుట్టుంటే, నేను చంద్రబాబును కూడా చెప్తుంటా, నిజంగా స్వచ్ఛంగా నేను అమ్మ అబ్బు పుట్టుంటే తప్పు అయితే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అమ్మ అబ్బు పుట్టుంటే దళిత వాళ్ళని కార్డులు ఇచ్చారు. ఈరోజు డబ్బులు ఇచ్చేయండి వాళ్ళకి. డబ్బులు ఏ బ్యాంకులు ఉండదో చెప్పండి. ఆ బ్యాంకులు పేదవాళ్ళని ఎందుకు కడుపు ఇట్టు కొలుతుంటారు? ఇంతకుముందు సత్యవేళ్ళు ఇచ్చి చూపించారు. సత్యవేళ్ళు ఏమైనా మీరు ఏమైనా చేయగలిగినారా? సత్యవేళ్ళు ఇచ్చినారు ఏటీఎంలు కార్డులు, ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా? అప్పుడు నేను ఓడిపోయినా, గెలిచినారు, మరి ఇవ్వాలి కదా. ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్లుండదంటే, ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఆమారుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అక్కడ 80% పేదవాళ్ళే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఈరోజు కుప్పంలో 100%, 100% ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే అతని నిజ స్వరూపం తెలుసుకున్నారు, అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు, అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు కుప్పం ప్రజలు. ఓడిపోతారని నిరాశ నిస్పృహలతోని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఆరోపించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లోని జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డితో కలిసి మీడియాతోని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొదటిసారిగా సీఎం జగన్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై దళితులు, బీసీలు ఓట్లు వేశారని, అది ఓర్వలేకే అగ్రవర్ణాల వారు దాడులు చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారని వారు విమర్శించారు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికలు, తదనంతరము ఆ రోజు జరిగినటువంటి అల్లర్లు, ఈ యొక్క సబ్జెక్ట్ మీద నిన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరపున మురళీమోహన్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలకి, దానికి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని ఖండిస్తూ వాస్తవాలు ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏ విధంగా దాడులు జరిగాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క
సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాదమరి మండలం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అక్కాజీలందరూ కూడా పోలింగ్కి ఓటెత్తడం జరిగింది. అన్న ధనంజయ రెడ్డి గారు వైస్ జెడ్పీ చైర్మను, జనరల్ ఏజెంటు. ఈరోజు జనరల్ ఏజెంట్ అన్న తర్వాత ప్రతి బూత్కి వెళ్ళి ఓటింగ్ సరళి కానీ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయనేది జనరల్ ఏజెంట్ యొక్క పని చూస్తాడు. కంపల్సరీగా ప్రతి బూత్లోకి వెళ్ళాలి, ఏం జరుగుతోంది, అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఈవీఎం ప్రాబ్లం ఏమైనా ఉందా, అది ఏది అనేది అనే యొక్క ఎన్నికల జరుగుతున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడటానికి జనరల్ ఏజెంట్ ఉంటారు. జనరల్ ఏజెంట్గా వెళ్ళి ఒకసారి పరిశీలించి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది, ఆయన ఏదో ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నాడు అని ఒక మాట్లాడటము, కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఒక మాట్లాడటం. ఈరోజు మనం చూస్తే మాదిరెడ్డిపల్లిలోనే గొడవ జరిగింది. మాదిరెడ్డిపల్లిలో ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు పోలింగ్ అంతా కూడా పూర్తి కావాల్సిన సందర్భంలో మాదిరెడ్డిపల్లి అనేది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పంచాయతీ. అక్కడ సర్పంచ్ సంఘ మాజీ సర్పంచ్ సంఘ అధ్యక్షుడు మనోహర్ గారు ఉన్నారు. ఓటింగ్ సక్రమంగా జరుగుతోంది. అది జీర్ణించుకోలేక నిరాశ నిస్పృహలతో ఈరోజు ఏదో చేసి ఆ పోలింగ్ని ఆపాలి, లేదా ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డిస్టర్బ్ చేయాలనేసి దాడులు ప్రయత్నించడం జరిగింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి మనిషికి చక్కగా దెబ్బలు తగిలాయి, తల పగలు కొట్టారు, రాయితో కొడితే తల పగలు కొట్టారు, చక్కగా అతను హాస్పిటల్కి వెళ్ళి కూర్చోవడం, కుట్లేసుకోవడం, ఇవన్నీ దాడులు జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మరక్షణ, మేము కొడితే దెబ్బలు తినాలా, లేకపోతే పోలీసులు ఎఫ్ఐఆర్ మా మీద పెట్టేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. అంటే ఎవరి మీద దాడి చేస్తే దెబ్బ తగిలిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారండి, ఎఫ్ఐఆరే పెడతారు, ఏం జరిగిందో విచారిస్తారు. ఈరోజు దెబ్బ తగిలి రక్త గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను పలానా వ్యక్తి కొట్టాడు అంటే పోలీసు ఏం చేస్తాడు, ఖచ్చితంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ పెడతాడు. ఈయన ఏమంటున్నాడు, ఆత్మరక్షణ, మమ్మల్ని కొడితే మేము కొట్టించుకోవాలా అంటే. మురళీమోహన్ గారు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, బ్రహ్మాండంగా అబద్ధాలని చాలా అతికి వాస్తవాల్ని దాచిపెట్టి ఏదో జరిగిందని ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో ఈరోజు ఆయన ప్రసంగాలు ఉన్నాయి. నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, మంచి మీడియా మిత్రుల నుంచి మీడియా దీంట్లో వర్క్ చేసావు, బయటకు వచ్చావు, నీ మాట వలన లేకపోతే నీకున్నటువంటి వాక్చాతుర్యం వలన ఏదో ప్రజలకి అబద్ధాలు చెప్పి వాస్తవాల్ని దాచి మమ్మల్ని ఏదో ఇక్కడ రౌడీలుగానో లేకపోతే మమ్మల్ని ఏదో ఫ్యాషనిస్ట్గానో చిత్రీకరించాలంటే అది సాధ్యపడదు. ఎందుకంటే నీకన్నా ముందుగా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. మండలం అంతా కూడా అలాగే జిల్లా అంతా కూడా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి, ఆయన ఉన్నటువంటి రాజకీయ సేవాతనం కానీ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నువ్వు ఏదో జరిగిపోతుంది యాదమరి మండలంలో ఫ్యాక్సిస్ట్ నడుస్తుంది అని చెప్పి, అలాంటిది ఏమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని కునిజాలనుకుంటున్నది మీరు. ఎందుకంటే మీకున్నటువంటి నిరాశ, మీకున్నటువంటి నిస్పృహ, మీకు ఓట్లు పడలేదనే ఒక అక్కసుతో ఈరోజు మా కార్యకర్తల మీద రాళ్ళు ఇస్తారు. నిజంగా ఈరోజు మేము గ్రామానికి వెళ్తే ఆ యొక్క ఇంటి తలుపుల్ని కూడా వాళ్ళు రాయిలు వేసి కొట్టి గ్రామంలో 4-5 ఇళ్ళని అద్దాలతో పగలగొట్టినారు. ఆడవాళ్ళు వచ్చి చెప్తున్నారు, మాకు విపరీతమైన భయం వేసింది సార్, రాళ్ళ దాడులు, ఇటుక రాళ్ళు పెట్టి వాళ్ళు దాడులు చేశారని చెప్పని. ఇట్లా భయాందోళన కల్పించింది మీరు, ప్రజల్ని భయపెట్టించింది, ఓటర్లు భయపెట్టించింది మీరు. ఈరోజు ఇంకొక మాట చెప్తాను, నల్గాంపల్లి అనేది బంగారుపాలెంలో నల్గాంపల్లి బూతు, అక్కడ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగల. మీరు కావాలంటే గూగుల్లో కానివ్వండి, గత 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగిన ఎన్నికల్లో నల్గాంపల్లి బూత్ యొక్క ఓటింగ్ సరళిని కానీ మనం కానీ పరిశీలిస్తే ఏ రోజు కూడా అక్కడ దళితులను కానివ్వండి, బీసీ కానీ ఇతర కులస్తుల్ని ఓటు వేసిన పాపాన పోలేదు. వాళ్ళని బూత్లో కూడా రానివ్వకుండా వాళ్ళ ఓట్లను మీరే పెరుక్కొని వేసిన సందర్భాలు ప్రతిసారి జరిగేది. దాదాపు 2000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 9 ఓట్లు నాకు 2014లో పడ్డాయి. అంటే వన్ సైడ్గా పడినటువంటి బూతుల్లో ఈరోజు గొడవలు జరిగాయంటే అర్థం ఏంటి? ఈరోజు అక్కడ మా క్యాడర్ రెడీ అయింది, ఆ జరుగుతున్నటువంటి ఏదైతే గతంలో జరుగుతున్న వాటికి విరుద్ధంగా ఈరోజు అక్కడ ఒక సైన్యం రెడీ అయింది. జగన్మోహన్ గారు రావాలి, జగన్మోహన్ గారికి పరిపాలన కూడా ఈ యొక్క పంచాయతీలో కూడా అందాలి అని చెప్పి ఈరోజు అక్కడ ఒక సైన్యం ఏర్పడింది, కూర్చున్నారు. ఈరోజు మొదటిసారిగా నల్గాంపల్లిలో ఉన్నటువంటి దళితులు,
అలాగే బీసీలు మైనారిటీ దెబ్బ తగిలిన వాళ్ళు మొట్టమొదటి ఎక్కడైనా సరే రక్త గాయాలతో హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. అది కామన్. ఈయన ఏమంటున్నాడు, ఆత్మరక్షణ మేము అసలు మా మీద రిటర్న్లో పెడుతున్నారు. మీకు దెబ్బలు తగిలింటే స్టేషన్కి వెళ్తే ఆ గాయాలు చూపిస్తే ఓన్ సర్టిఫికేట్ ఇస్తారు, డాక్టర్లు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, గాయాలు అనేవి కంటికి కనిపిస్తుంటాయి, ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ పెడతారు కదా. మీరు దాడి చేసినారు కాబట్టి మీ మీద కేసులు పెట్టారు. ఆయన ఏమంటాడు, మా మీద ప్రతి మేము కొట్టించుకున్నాము, మా మీద కేసులు పెట్టారు అంటున్నారు. మీకు గాయాలు ఉంటే కదా చూపించండి, గాయాలు ఎక్కడున్నాయో. ఎక్కడైనా సరే గాయాలు ఉంటే కదా కేసు కడతారు. అది ఆయన చెప్పడం. ఆయన వాదన ఏంటంటే మేమే కొట్టించుకున్నాము, మా మీద కేసులు పెట్టారు అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు మీడియా ద్వారా తీసుకెళ్తున్నారు. అది నేను ఖండిస్తున్నాను. వడమాలపేట మండలం గూలూరు చెరువులోని ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు అక్కచెల్లెలు గురువారం మృతి చెందారు. మృతులు ముగ్గురు కూడా ఎస్పీఆర్పురం గ్రామానికి చెందిన బాబు విజయ దంపతులు కుమార్తెలు కావడంతో గ్రామంలోని విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాదవశాత్తు ఒకరు నీటిలోని పడిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలోని మిగిలిన ఇద్దరు దుర్మరణం చెందారు. తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గంగమ్మకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సారెను సమర్పించారు. స్థానిక పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు శోభాయాత్రను చేపట్టారు. కార్యక్రమంలోని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగర మేయర్ శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభమయ్యాయి. అమ్మవారి జాతర 1400 సంవత్సరాలకు పైగా జరుగుతున్నది. భారతదేశంలో జానపద సాంప్రదాయమైనటువంటి ఈ జాతర మన చినగంగమ్మ ఆలయం నుంచే ప్రారంభమైంది. తాతయ్యగుంట గంగమ్మకు ఉన్న ప్రాశస్తి అంతా ఇంతా కాదు. గంగమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునాది తీసినప్పుడు ఎప్పుడో పూర్వ పల్లవ రాజుల కాలం నాటి రాళ్ళు కూడా దొరికినాయి అంటే ఎంత పురాతనమైనటువంటి గుడి ఇది అని మనమందరం కూడా తెలుసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడో 1400 1300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే మళ్ళీ అనంతాళ్వార్ స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి ప్రథమ పౌరుడైన తిరుమల నంబి ప్రియ శిష్యుడు జగద్గురువు రామానుజాచార్యుల సమకాలికుడు అనంతాళ్వార్ యొక్క అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం మళ్ళీ ఈ రోజున పునర్నిర్మాణం కావటం మనందరి అదృష్టం. స్వామివారి తన ప్రియమైనటువంటి చెల్లెలికి సారె ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే. తన చెల్లి అయినటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారె పెట్టడం మొదలు పెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు
ప్రాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. 40-50 ఏండ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా ఓ తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలి వచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు. 50-40 ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ గంగమ్మ చరిత్రను గురించి, ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసకబారిన మాట వాస్తవం. కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి, పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత 2-3 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ తల్లి ఆలయం 1843లో బ్రిటిష్ వారు హతీరాంజీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలు అప్పగించిన దాదాపు 21 దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా చెప్తోంది. మళ్ళీ హతీరాంజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడ్డప్పుడు ఆ బోర్డుకు అప్పగించినటువంటి దేవాలయాలలో ఈ దేవాలయం లేకపోయింది. బహుశా ఇక్కడ జంతుబలి అన్నది ఆచారంగా ఉన్నది కాబట్టి ఆ కారణంగా ఏమన్నా ఆగిందేమో మనకు తెలియదు. ఆ రోజు నుంచి 100 సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర, దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయులై కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు. ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారెను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శతసహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెదవుపలం గ్రామంలో ఓ పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గురువారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న వరహానది వద్ద ఇసుక త్రవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక చిన్న రాయి బయటికి కనిపించింది. ఆ రాయిని తీసి బయటపడేద్దామని ఆ వ్యక్తులు మరింత లోపలికి త్రవ్వి చూడగా అమ్మవారి పురాతన విగ్రహం కనిపించింది. దీంతో వారు త్రవ్వకాలు ఆపివేసి ఆ విగ్రహాన్ని వరహానది ఏటికట్టు సమీపంలో ఓ చోట పెట్టి స్థానికులకు సమాచారాన్ని అందించారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని పెట్టిన చోట చిన్న పందిరి వేయగా కొందరు మహిళలు ఆ విగ్రహానికి పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి విగ్రహంగా గుర్తించారు. పెదవప్పలం గ్రామంలో నూకాలమ్మ ఆలయం ఉండటంతో ఆ సరిహద్దు ప్రాంతమంతా బస్వపాడుకు చెందినది కావడంతో ఆ విగ్రహాన్ని బస్వపాడు గ్రామంలో ప్రతిష్ఠ చేస్తారని చర్చ జరుగుతోంది. వరహానదిలో పురాతన నూకాలమ్మ విగ్రహం లభించడం ఆయా గ్రామాల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. కావలి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కావలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఆయన మాట్లాడారు. కావలి అభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే ప్రజలు ముందుకు వచ్చారని, టీడీపీని ఆశీర్వదించారని అన్నారు. నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరి సహకారంతో కావలిని అభివృద్ధి చేస్తానని అన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా బారులు తీరి గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించి మరీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పోలింగ్ రోజు ఉదయం 10 గంటల తర్వాత వైసీపీ నాయకులు పోలింగ్ స్టేషన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించారని, పోలింగ్కి ఉన్నత స్థాయి కుటుంబాలు వచ్చే పరిస్థితులు లేకుండా చేశారని ఆరోపించారు. బీరంగుంట, అల్లూరు, ముసునూరులోని కార్యకర్తలు నాయకులపైన దాడులు చేయడం జరిగిందని చెప్పారు. హైక్లాస్ ఫ్యామిలీస్ వస్తాయని తెలిసి కూడా పోలింగ్ జరగకుండా చూడాలని కుట్రలు పన్నడం జరిగిందని వారు ఆరోపించారు.
4-5 ఇండస్ట్రీలు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినాం. ఆల్రెడీ నేను బేదా రవిచంద్ర గారు ఇద్దరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కూడా ఉన్నాం. మా ఇద్దరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో కూడా ముందుకుంటాం. యువతను ప్రోత్సహిస్తాం, గంజాయి లేకుండా చేస్తాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగలేకుండా కావాలని ఉంటాయి. పిల్లవాడు ధైర్యంగా జీవించేటట్టు ధైర్యాన్ని ఇస్తాం. అందుకని మేమందరం కూడా టెక్నికల్ లైబ్రరీని కూడా కావాలని ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టా. లైబ్రరీ అంటే నవలు చదివే లైబ్రరీ కాదు, ఇప్పుడు భవిష్యత్తుకి పిల్లలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ సెంటర్. ఇప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ పేపర్స్ గైడెన్స్ కావాలో అటువంటి గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక టెక్నికల్ లైబ్రరీని కూడా తొందరలోనే కావాలో ఏర్పాటు చేయబోతున్న యువకుల కోసం. యువకులందరూ కూడా కావాలో ఎక్కువ % ఉద్యోగాలు వచ్చే విధంగా నేను రూపకల్పన చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. కావాలని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితి, అభివృద్ధి లేక అన్ని రకాలుగా అలమటించే పరిస్థితి. మన కావాలని మనమే కాపాడుకున్నామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకు వచ్చి నడుము బిగించి మేము సైతం ఈ కావాలని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు. అభ్యర్థిగా నన్ను ఆహ్వానించారు. నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చారు. మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్న కావలి నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీ భావాలకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశైలి యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తల్ని, మా మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కలుపుకొని కావలిలో మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది పలుకుతాం. మీరందరూ ఇచ్చినటువంటి ఆనందం, మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఈరోజు కావలి నిజ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు, తెలుగుదేశానికి ఓటేసినందుకు, ముఖ్యంగా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అయితే కావాలని ఓటర్ని మభ్య పెట్టాలని, కావలి ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆఖరి రోజు కూడా వదలలేదు. దుర్మార్గాలు 10:30 నుంచి స్టార్ట్ అయింది. కావలి నియోజకవర్గంలో ఒక దహనకాండ. ప్రతి వార్డులోకి వెళ్ళటం, డిస్టర్బుల్ క్రియేట్ చేయటం, ప్రశాంతానికి మారుపోయిన కావలిలో మొట్టమొదటి అరాచక శక్తుల్లో ప్రజ్వలిన పరిస్థితి. ఎక్కడ ఉన్నా ఒక్కడే నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద, పోలింగ్ బూతుల మీద అటాక్ చేయటం. కారణం 10:30 నుంచి అఫీషియల్ ఫ్యామిలీస్, ఉద్యోగస్తుల ఫ్యామిలీస్, వ్యాపారస్తుల ఫ్యామిలీస్, ఎవరో మిడిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పని పూర్తి చేసుకొని 10-10:30 కల్లా పోలింగ్ బూతులకు వస్తున్నారు. వీళ్ళందరూ వస్తే తెలుగుదేశం ఓటేస్తారు. కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర గల్వాలు జరుగుతున్నాయని తెలిస్తే వాళ్ళందరూ పోలింగ్ దగ్గర రాకుండా ఉంటారని ఒక దుర్మార్గానికి చర్యకి పాల్పడి ఆఖరి అస్త్రంగా పాల్పడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో అటాక్ చేయటం, కొట్టడం కూడా జరిగింది. దాంట్లో దురదృష్టం చేస్తూ అల్లూరు మండలం బేరంగుంటలో కావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలోని లక్ష్మీవారం ఉదయం ప్రభుత్వ భూముల బౌండరీలను ఫిక్స్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికార బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామం మొత్తం 412 ఎకరాలు జీరాయితీ, మిగిలినది గ్రామ కంటకం చెరువు, శ్మశానం, జిరాయితీ భూమిపైన 3 గ్రామాలకు సంబంధించిన 400 రైతు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఏదైనా తప్పిదం చేస్తే వారంతా రోడ్డున పడతామని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆ తర్వాత కొంతమంది దళారులు ప్రవేశించి మళ్లీ ఈనాం భూమిగా కాగితాలు సృష్టించి పాస్బుక్లు పొందారని చెప్పారు. 2021 ఆగస్టు 14, 15 తేదీలు సెలవు దినాలు అయినప్పటికీ కూడా
ఆనాటి ఎంఆర్ఓ బదిలీ అయ్యి రిలీవింగ్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా రాత్రిపూట ఆగి మేఘాలపైన పాస్ పుస్తకాలు మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలను ఇచ్చారని వారు ఆరోపించారు. మీరు సర్వేరు నా పై అధికారి ఏం చెప్పలేదు, నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు పై అధికారి మీ పై అధికారి చెప్తారు, ఇక్కడ విషయం ఆల్రెడీ మీ పై అధికారికి చెప్పారు. చెప్పినా కూడా మీరు వెళ్ళండి, నేను చెప్పాను కదా చేయండి అంటే నేనేం చేయగలను? ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా అది ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వస్తారు, చాలా ఇబ్బంది పడుతున్నారండి, నేను వెళ్ళానండి, నాకు పిల్లల పిల్లలు ఉన్నారని చెప్పాను. అయినా కూడా వాళ్ళు వెంటనే 100 మంది రైతులు కొట్టలు కొట్టేసి దేనికోసం ఉండేది నాకు అవసరం. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం మీరు అది చెప్తాను పాయింట్లు తీసుకున్నారు. ఇప్పుడే అంత నోటీసులు ఇవ్వండి, మా రైతులకు నోటీసులు ఇవ్వండి. ముందు మీరు నోటీసులు సర్వ్ చేయండి. ఇదే మాట ఆయన అడగండి. మాకు తెలియదు, రైతులు మీకు తెలుసు కదా, మీరు నోటీసులు ఇవ్వండి. మా రైతులకు అందరికీ నోటీసులు ఇవ్వండి. ఇచ్చి అధికారులకు తెలియాలి, వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పండి. ఎవరైనా ఉంటారండి అప్పుడు నుంచి ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకుంటాడు ఆయన ఎంత అగ్రిమెంట్ చేసుకుంటాడు వద్దన్న తర్వాత ఉండాలి కదా పక్కన ఉంటారు. ఎందుకంటే అగ్రిమెంట్ చేస్తారు మీరు ముందు కొట్టడం పక్కనే తెలిసి సంబంధం లేదంటే మా ఊరు మాకు సంబంధం లేకుండా మరి ఎందుకంటే అగ్రిమెంట్ ముందు కొట్టడం పక్కనే సంబంధం అగ్రిమెంట్ చేస్తారు. చెప్పండి మా భూములు మా భూములు సరే మీరు గవర్నమెంట్ ల్యాండ్ తో కొలుస్తా ఉన్నారు, మా భూములు ఎవరు కొలుస్తారు? మీరు కదా మాట్లాడేటప్పుడు లేనప్పుడు ఎందుకు చెప్తారు మీరు? సంబంధం లేదంటే మా ల్యాండ్స్ ఎవరు కొలుస్తారు? గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా ఏముండదండి. గవర్నమెంట్ అంటే ప్రజలు సర్వెంట్లు. మీరు మా ఏదో పన్నులు తోటి మీరు జీతాలు తీసుకుని ఎవరి కోసం పనిచేస్తారు? రైతుల కోసం చేయండి, న్యాయం చేయండి. మీరు ఆఫీసులో కూర్చొని అర్ధరాత్రి వచ్చేసి వాళ్ళు చెప్పారు మీరు వచ్చారు సమస్యలకి ఆల్రెడీ చెప్పాము, ఆయన రావట్లేదు. వాళ్ళు వస్తారు, స్టార్ట్ చేయండి. అది గవర్నమెంట్ ల్యాండ్, ఓన్లీ రీసర్వే పరంగా కాదు. రీసర్వే కాదండి, అసలు ఇది రీసర్వే అయితే కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అవుతుంది? డిపార్ట్మెంట్ రైతుల ఆధీనంలో ఉంటాయి.
ప్రైవేట్ ల్యాండ్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా వస్తుందా? అంటే దానికి ఆనుకొని ఉంటది కానీ ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ లో మనం ఫిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ విలేజ్ బౌండరీ ఎక్కడ ఫిక్స్ చేశారు? అధికారులు ఏ ఆర్డర్ గవర్నమెంట్ ల్యాండ్ చెప్పుకోవట్లేదు, శ్మశానం చెప్పండి కానీ మేము ఇచ్చారా? రిటర్న్ ఇవ్వండి. వచ్చానండి ఎక్కడ వచ్చేస్తాయి రైతులందరూ పట్టుకోవడం అందరూ బతికేస్తారు, అందరూ పోతారు, రైతులందరూ పట్టుకుని రాలేదు. విలేజ్ బౌండరీ గవర్నమెంట్ ల్యాండే ఉందండి. చెరువు ఎందుకు వచ్చారు? ఏ పక్కన చూడడానికి ఏ ఊర్లోకి వచ్చారు? ఏ విలేజ్లోకి వచ్చారు చెప్పండి. లేదో మాకు తెలుసండి. మేము తిరిగే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ అండి. ఎక్కడ కొనలేదు, ఏ విలేజ్ కొనలేదు. ఇప్పుడు మేము గ్రౌండ్ పట్టేసి వచ్చామండి. అది మేము అడుగుతున్నాం. మా గ్రౌండ్ మేము అప్లై చేసుకున్నామా? గవర్నమెంట్ అంటే మీరా? అధికారులు ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలోని చైతన్యం వెల్లువెత్తింది అని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు, వీర మహిళలకు, తెలుగు మహిళలు, మహిళా మోర్చా కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ మేరకు గాజువాక క్లబ్లో జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావుతో కలిసి ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలోని పాల్గొని మాట్లాడారు. 57 రోజులుగా అలుపెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకు తగ్గ ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా రాక్షస పాలనతోని జనం నలిగిపోయారని ఆరోపించారు. సంక్షేమం పేరుతోని బటన్ నొక్కుతూ పన్నుల పేరుతోని సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలే వ్యతిరేకత ఓట్లు వేశారని, రానున్న ఫలితాలతోని వైసీపీ చాప చుట్టేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని ఆయన తెలియజేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని పొద్దుపోయినా సరే కూడా ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలోని కసి కొట్టుకొచ్చేటట్టు కనిపించిందని అన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తోందని అన్నారు. ఎన్నికల్లోని అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా కూడా వాటిని సరిచేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. జూన్ 4వ తేదీన ఏపీలో పండగ వాతావరణం నెలకొంటుందని, ఈ విషయంలోని ఎలాంటి సందేహం లేదని అన్నారు. నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాక క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి కోన తాతారావు గారికి, అలాగే కన్వీనర్ నరసింహరావు గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్స్, అన్ని పార్టీల స్టేట్ కార్పొరేటర్స్కి, స్టేట్ బాడీ మెంబర్స్కి, జిల్లా బాడీ మెంబర్స్కి, వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి, అన్ని పార్టీకి సంబంధించిన అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా
సంతోషంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. అందుకే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారంతోనే ఈరోజు నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను. వాళ్ళ ఆరోగ్యం శ్రమించారు కనుకనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. కనుక వారికి నేను ఎప్పుడు కూడా అండదండగా ఉంటాను. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలబోతున్నారు. జూన్ 4వ తేదీన మన వద్ద సంబరానికి తయారవ్వాలి. జూన్ 4వ తేదీన మనకి దీపావళి పండుగ మనంతా జరుపుకోవాలి. విజయోత్సవ సభకి అందరూ కూడా సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నూతన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి నిరసనతో వ్యతిరేకంతో ఓటింగ్ శాతం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓటర్ మహాశయులంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. మరి గౌరవ కాబోయే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 2 నెలలు 57 రోజుల పాటు మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల మధ్య కష్టపడి ప్రజల సమస్యలన్నీ కూడా ఆయన మంచి అవగాహన ఉంది కాబట్టి హామీలు ఇచ్చారు. వారు అన్ని కూడా పరిశీలించడానికి మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ 57 రోజులు డెంగ్యూ వ్యాధి నివారణలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి అని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె విజయ పార్వతి, డిఎంఓ డాక్టర్ టి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైద్య సిబ్బందితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలోని జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడిస్ దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరంతోని మొదలవుతుందని, ఎముకలు కండరాల్లోని భరించలేని నొప్పి, శరీరంపైన ర్యాష్ లాంటివి, వాంతు, వికారం, రక్తస్రావం మొదలగు లక్షణాలు ఉంటాయని చెప్పారు. త్వరగా గుర్తించడం ద్వారా డెంగ్యూ వ్యాధి తీవ్రత కాకుండా జాగ్రత్త పడవచ్చని, నివారణ సులభ మార్గమని ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సమర్థవంతంగాను ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చేపట్టడం, దోమల లార్వా వృద్ధి చెందే స్థావరాలను గుర్తించి తొలగించడం, నీటి తొట్టెలపైన మూతలు ఉంచడం, దోమతెరలు వినియోగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ఆరోగ్య కేంద్రాల్లోని క్షేత్రస్థాయిలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఏఎంఓ సూర్యనారాయణ, ఏపీడీఓ మియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా కంటి వెలుగు నేత్ర వైద్య అధికారి డాక్టర్ నాగేష్ రెడ్డి, డెమో యోగేశ్వర్ రెడ్డి, ఈవో నాగేందర్, హెల్త్ సూపర్వైజర్స్, కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజం అంతా భాగస్వామ్యంతోనే మనం డెంగ్యూ వ్యాధిని నివారించడం సులభం. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా, ఎందుకంటే డెంగ్యూ వ్యాధిని మనం తొందరగా గుర్తిస్తే అంత సులభంగా ఉంటుంది. ఆలస్యం అయిపోతే అది తీవ్రతరం అవుతుంది. ఇది మన క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా డెంగ్యూ వ్యాధిని గుర్తించడానికి అటు లక్షణాలు గుర్తించే శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే తుది నిర్ధారణ ఏంటంటే మనకి జిల్లాలో 2 కేంద్రాలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రిలో పార్వతీపురం ఒకటి, అలాగే పాలకొండలో ప్రాంతీయ ఆసుపత్రిలో 2 కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో మనం అందరూ తదితర శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ వ్యాధి నివారణ కృషి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలోని ఇసుక మేట తగిలి లాంచీ మార్గ మధ్యలో నిలిచిపోవడం జరిగింది. లాంచీ నిలిచిపోయిన సమయంలోని లాంచీలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇసుక మేట తగిలి మార్గ మధ్యలో నిలిచిన లాంచీ కోసం వెళ్లిన మరో లాంచీ కూడా ఇసుక మేట తగిలి ఆగిపోవడంతో ప్రయాణికులు అయోమయంలోని పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ స్థానిక మత్స్యకారులతోని మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈరోజు మనకి కృష్ణానగర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళి కాలు వచ్చింది. దానివల్ల ఇమీడియట్లీ ఇక్కడ రావడం జరిగింది.
ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతోటి మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇంటిమేట్ జరిగాము, మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరారు. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు. బోట్ తోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు, అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు, మీకు చేశారండి? నాకు చేశాడు ఫోన్ చేసి మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించింది. లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది చేస్తారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది, అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది